నిర్గమాకాండం 4వ అధ్యాయంలో హోరేబు కొండ మీద గొర్రెల కాస్తున్న మోషే గారి దగ్గరికి ఆయన ఒక పొదలోనికి దిగొచ్చాడు. అగ్ని వలె. అగ్ని ఆరట్లేదు, పొద కాలిపోవట్లేదు. ఇదేందిరా నాయన, మంట అంటుకుంది, అడవులు కదా, ఈ ఎండలో రజబట్టుకుంటాయి కదా అనుకుంటే అగ్ని ఆరట్లేదు, పొద కాలట్లేదు అని చూద్దామని ఆశ్చర్యకరంగా మోషే గారు వస్తుంటే, మోషే నీ చెప్పులు విడిచి రమ్మంటాడు. పరిశుద్ధ స్థలం. చర్చిలోకి ఎందుకు చెప్పులు వేసుకురాకూడదు? పరిశుద్ధ స్థలం. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుడు ఉండే స్థలం పరిశుద్ధమైంది. రోడ్డు మీద నిలబడతా, ప్రభా ఇక్కడ కోడికి ఏర్పాటు చేశాను ఆయన, ఈ స్థలాన్ని ప్రభా అగ్ని కంచేయండి, రక్తం ప్రోక్షిస్తున్న ప్రభా అని ప్రార్థన చేస్తాం. ఎప్పుడు చెప్పులు ఎడమ గుంచి. ఎప్పుడైతే ఆయన నామాన్ని మనం జ్ఞాపకార్థంగా పలుకుతామో అప్పుడే మన మధ్యలోనికి ఆయన వస్తాడు. ఆయన వచ్చాడా ఆ స్థలం పరిశుద్ధంగా మారిపోద్ది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తనండి. మోషే గారితో దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తే మోషే గారు సాకులు చెబుతాడు. మొదటిగా బలి విచిత్రమైన సాకు చెబుతాడు. నేను యాపటి వాడిని ప్రభువా అంటాడు. నిర్గమాకాండం 4వ అధ్యాయంలో మీరు చూస్తే మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం 11వ వచనంలో ఐగుప్తుల్లో నుంచి వాళ్ళు తోడుకు రావడం నేను యాపటి వాడిని అంటాడు. దేవుడు అంటే నేను నీకు తోడుగా ఉంటాను బాబు పో అంటాడు. అయినా కూడా అంటాడు, ఇంతకి నేను వెళ్తా బాగానే ఉంది, అసలు నేను పంపిన దేవుడు పేరేంటంటారు. అంటే దేవుడు ఎవరు, ఏం పేరంటే ఏం చెప్పాలంటాడు. ఉన్నవాడిని అనువాడిని అంటాడు. అయినా కూడా సాగు చెప్తాడు. ఏమని? నువ్వు వెళితే వాళ్ళు నీ మాట అంటారు, నేను ఎలా చేస్తానని చెప్తాడు కొన్ని విషయాలు. చివరికి 4వ అధ్యాయం అంటాడు 1వ వచనంలో, నన్ను వాళ్ళు నమ్మరు, నా మాట వినరు. నువ్వేదనుకుంటున్నావు బాబు, వాళ్ళు నన్ను నమ్మరు, నేను తేడా పడ్డా. అక్కడ నేను పెద్ద పోటుగాడిలాగా వెళ్ళి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే వాడిని కొట్టా, ఆడి దెబ్బకు చచ్చాడు. తర్వాత రోజు మళ్ళా ఇశ్రాయేలు ఇద్దరు కొట్టుకుని ఉంటే వెళ్తే వాళ్ళ మధ్యకి వెళ్తే, బాబో నిన్న వీడు ఐగుప్తుని చంపేశాడు, మన ఇద్దరు ఎవరిని చంపేస్తాను, వాళ్ళు గందరగోళం భయపడి పారిపోయిన రా నాయన, అయ్యా నా వల్ల అయితే కాదు అని సాకులు చెప్తాడు. నీ మాట వినేటట్టు చేస్తానని కొన్ని అద్భుతాలు చూపిస్తాడు. అయినా కూడా అంటాడు 10వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం చదవాలి త్వరగా. అప్పుడు మోషే, ప్రభువా మాట్లాడినప్పుడు నుండి నేను నా మాట నేర్పరి కాను, నోటి మాంద్యం నాలుక మాంద్యం గలవాడును అని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునికి నోరిచ్చిన వాడెవడు? మూగవాణి గాని, చెవిటి వాడినే గాని, దృష్టి గలవాడినే గాని, గుడ్డి గలవాడినే గాని పుట్టించింది ఎవడు? యెహోవానే నేనే కదా. కాబట్టి వెళ్ళు, నేను నీకు తోడై ఉండి నీవు ఏమి పలకవలసిందో నీకు బోధిస్తానని చెప్పాడు. జాగ్రత్త. నోటి మాంద్యగలను అంటే నత్తోడు అంటాడు. 40 సంవత్సరాలేమో ఫరో కుమారుడిగా బ్రతికాడు. ఫరో తర్వాత రాజు ఎవరంటే మోజెస్. తేడబడి పారిపోయి వచ్చాడు విద్యానారాయణానికి. 40 సంవత్సరాలు గొర్రెలు కాచాడు. మనుషులతో మాట్లాడలే, మనుషుల మీద రావట్లే. ఎవరైనా చూస్తే రాజుగారు కబురు పంపితే చంపేస్తానని అడవుల్లో ఉండేవాడు. అడవుల్లోనే గొర్రెలు కాస్త అడవుల్లోనే అక్కడే ఉండేవాడు, అక్కడే పడుకునేవాడు. క్యారేజ్ కూడా అక్కడికే వచ్చేది. ఆడే స్నానం ఆడే ఉండేవాడు, ఎప్పుడుగా వచ్చేవాడు. లేకపోతే షో ఇయే సౌండ్లు, అడుగు మనిషిలాగా. ఇక మీరు ఒక సంవత్సరం మాట్లాడకుండా మోగోళ్ళం అయిపోతాం. నేను జోసమాన్ దగ్గర 2 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడే బైబిల్ చదువుతూ ఉండేవాడిని ఎక్కువ. రోజుకు ఒక పుస్తకం రాత్రి అంతా ప్రార్థన చేసేవాడిని. రోజుకు ఒక పుస్తకం చదివేవాడిని. ఇట్లా బైబిల్ పలు మార్లు చదివా. ఇక అట్లా ఉండబట్టి నాకు నత్తొచ్చింది, నత్తోడైపోయా. త్వరగా మాట్లాడట్లే, చాలా కష్టమైంది. బాబు ఎట్టయితే తేడబడి 2 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఖచ్చితంగా నత్తోడై ఉంటాడు మోషే గారు. కానీ మోషే నత్తోడా? పుట్టుకతో నత్తోడా? పుట్టుకతో నత్తి వచ్చిందా? కాదు. మీరు అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 20, 21, 22 చదవండి త్వరగా. అతడు తర్వాత
ఫరో కుమార్తె మోషే ఐగుప్తీయుల సకల విద్యను అభ్యాసించి మాటల యందును కార్యముల యందును మాటల యందు ప్రావీణ్యత అంటే టక 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 మాట్లాడతాడు. ఏమంటివి సకల విద్య ప్రావీణ్యత ఇదివా ఇట చూస్తాం పోరాణ ఆటగాలు ఆ టైపులో మాట్లాడుకున్నాడు. ఎంతటి మాట టక టక లేపుతాడు. అసలు సకల విద్యా ప్రావీణ్యుడు, మాటల నార్పరి, చమత్కారి. మరి అటు నెత్తడు అయ్యాడు. ఒక ఆర్కిటెక్ట్ అండి, భవన నిర్మాణ ఇంజనీర్ అండి. మోషే గారు గొర్రెలు కాసినోడు కాదు. ఐగుప్తులో 40 సంవత్సరాలు పెరిగాడు. ఆ 40 సంవత్సరం ఒక రాజు ఏ రీతిలో అయితే తరఫీదు పొందుతాడో అన్ని తరఫీదులు పొందాడు. కానీ 40 సంవత్సరాలు నోటి మాంద్యంకు అలవాటు పడిపోయాడు, మాట్లాడక నెత్తడైపోయాడు.